సార్ సత్య సార్ నేను స్కై డిష్ నుంచి వస్తున్నాను. డిష్ ఇన్స్టాలేషన్ కోసం సత్య గారు రిక్వెస్ట్ పెట్టారు. కూర్చోండి. ఎవర్రా? డిష్ టీవీ వాడు సత్య గారు కావాలంట. మా చిన్నోడు మరీ బాధ్యత లేకుండా తయారయ్యాడయ్యా. రిక్వెస్ట్ పెట్టగానే వచ్చేసాడు అన్న. అలా సాగుతుందాడికి. మా ఫ్యామిలీ కష్టాలు మీకు తెలీదు. అసలు మా తమ్ముడు గడు అప్లై చేయగల బ్యాంక్ కూడా ఉద్యోగం ఇచ్చారు. అడగానే పిల్ల పెళ్లి కొప్పేసుకుంది. రిక్వెస్ట్ పెట్టగానే ఎలా ఉంటాడో తెలియపోయి డ్రమ్ మోతట్టుకు నువ్వు వచ్చావు. ఆడి వైభోగం అలా ఉంది. అనయ్య సత్య స్కై డిషా? అవును సార్. ప్లీజ్ కమ్ విత్ మీ. అనయ్య స్టవ్ పైన సాంబార్ ఉంది, తిప్పుతూ ఉండు కొంచెం. పదండి. సార్ మీరు ఏమనుకోకపోతే ఒక విషయం అడుగుతాను సార్. మా అన్నల గురించేనా? అవును సార్. ఏం చేస్తూ ఉంటారు సార్ వీళ్ళు అసలు? ఇవాళ బుధవారం కదండి. మా పెద్దన్న ఏమో న్యూస్ పేపర్తో కిరీటాలు పడవలు చేసుకుంటున్నాడు, రెండోవాడేమో సైకిల్ టైర్తో ఆడుకుంటున్నాడు. మా నాన్నగారిని చూశారు కదా, చేతులకు నెయిల్ పాలిష్ అది వేసుకుంటూ టైంపాస్ చేస్తుంటారు. ఎక్కడైనా సార్? మరి ఇంట్లో లేడీస్? మా అమ్మగారు చిన్నప్పుడే పోయారు. మా అన్నయ్యలు ఇద్దరికి పెళ్ళిలో లేదు, ఉద్యోగాలు లేవు. నాకు ఉద్యోగం రాగానే పెళ్లి కుదిరింది. విలన్ అయిపోయాను వీళ్ళందరికీ. అంతులేని కథలో జయప్రద టైప్ అండి నేను. స్లీవ్లెస్ జాకెట్లను, ఒంటరి కష్టాలు. మీరు పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. ఎక్కడో అమ్మాయిని తీసుకొచ్చి అనవసరంగా ఈ మగ హాస్టల్లో పడేకండి సార్. మరీ ఇలా చొరవ తీసుకుని చెప్తాను అనుకోకండి సార్. అందరికీ పెళ్ళిళ్ళు అయినా ఈ జాయింట్ ఫ్యామిలీలో కష్టం. అటువంటిది ఈ బ్యాచులర్ కొంపలో చాలా ఇబ్బంది పడిపోతారు సార్. ఎందుకంటే నేను కూడా జాయింట్ ఫ్యామిలీ జైలు పక్షనే సార్. ఆఖరికి మా ఆవిడకి ఐలేవి చెప్పాలన్నా వాట్సాప్ చేయాలి సార్. నేను ఎంతకన్నా చెప్తే బాగోదు సార్. మీ పేరేంటి బ్రదర్? సాయిబాబు అండి. నేను కూడా జయప్రదనే, కాకపోతే సిరిసిరి మొగలో జయప్రదలాగా మోగుగా రోధిస్తూ ఉంటా. తనే మేడం కిరణ్. మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం మేడం. ఏం చేస్తుంటారు శ్రవంతి ఆ క్యాండిడేట్? రోజు టిక్టాక్ వీడియోస్ చేస్తుంటాడు మేడం. చాలా టాలెంటెడ్. 4 lakh ఫాలోవర్స్ ఉన్నారు. పని లేనప్పుడు ఏం చేస్తుంటాడని కాదు శ్రవంతి, పని ఏం చేస్తుంటాడు అని. రియల్ ఎస్టేట్ మేడం. ఇప్పుడు అపార్ట్మెంట్ బయట టూలెట్ బోర్డ్స్ ఉంటాయి కదా మేడం, కిరణ్ తన ఫ్రెండ్స్ వెళ్ళి ఆ బోర్డులు పీకేస్తారు. అంటే ఇల్లు వెతికే వాళ్ళకి తెలియదు కదా మేడం. చచ్చినట్టు హాఫ్ మంత్ రెంట్ ఇవ్వాలి వాళ్ళు. ఫరెస్ట్ ఫెలోస్. ఏది ఇంకోసారి చూపెట్టు అబ్బాయిని. యుద్ధానికి సిద్ధం. ఎలా ఉంది? ఏంటి కిరణ్ ఇది అసహ్యంగా? మా ఫ్రెండ్స్ ఏదో సరదాగా ఇది మన ఫస్ట్ నైట్ రోజు ఇంటి బయట పెడదామని ప్లాన్ చేశారు. నేను నువ్వు చెప్పేశా. బుజ్జి బుజ్జి కాసేపు ఆ పోస్టర్ గురించి వదిలేసి హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం చెప్పు. మాల్దీవ్స్ వెళ్దామా? ఈ మధ్య సినిమా వాళ్ళంతా అక్కడికి వెళ్తున్నారట. యాక్చువల్లీ నీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురా, ఫోటోలు దిగి ప్రెస్ వాళ్ళకి ఇద్దాం. లేకపోతే ఏంటి కిరణ్, మా నాన్న ఒప్పుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఒప్పుకోకపోతే హనీమూన్ కాదు కదా, పెళ్లి ఖర్చులు కూడా డబ్బులు లేవు మన దగ్గర. నువ్వు డబ్బుల గురించి ఆలోచించుకో, నేనేదో జుగాడు చేస్తానుగా. బుజ్జి బుజ్జి మీ నాన్న గురించి వదిలేసి మన హనీమూన్ గురించి చెప్పా. నువ్వు వెళ్ళు, నేను పార్లర్కి వచ్చి కలుస్తా. బాయ్ శ్రవంతి. ఆ డస్ట్బిన్లో పడే. కరెక్ట్ టైంకి వస్తారో బాబు. వస్తున్నా మేడం.
నీకు ఇప్పటి వరకు ఎంత పోయిందే? 7,500. 7,500? హలో, అది ఒక్కరోజు లెక్క. ఈ 7,500తో కలిపి 2,87,500. రౌండ్ ఫిగర్ 3. దివ్యా, అమ్మా, నేను మీ సేవ వరకు వెళ్తున్నాను. మీరిద్దరూ భోజనం చేసేసేయండి, సరేనా? ఇదిగో అంట్లు కనుక సింకులో వదిలేస్తే మీ కంప్యూటర్ కిరోసిన్ పోసి తగలబెట్టేస్తా. సరే. మా అమ్మకు అసలు చారు పెట్టడమే రాదు. చెస్. 3 లక్షలు అప్పు పెట్టుకుని ఇంత ధీమాగా ఎలా ఉన్నావే అసలు? ఇప్పుడు నేను తిండి మానేసి ఆ మూల కూర్చొని జుట్టిర పోసుకొని సోకాలు పెడితే మీ నాన్న మా నాన్న వచ్చి డబ్బులు ఇస్తారా? లేదు కదా, మరెందుకే ఏడవడం? ఏదో ఒక రోజు పోలీసులు వచ్చి నిన్ను పట్టుకెళ్ళడం ఖాయం. ఆ తర్వాత న్యూస్ ఛానల్స్ వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకొని తమ్ముడు వస్తున్నాడు. అక్క, నీ వెడ్డింగ్ కార్డ్స్ వచ్చే. ఈ డిజైన్ ఏంట్రా ఇంత చీప్గా ఉంది? నాన్న అసలు కార్డ్సే వద్దన్నాడే. నేనే బలవంతాన్ని 25 కొట్టించాను. ఏదో ఒక డిజైన్లే. అవును, బావగారు ఎప్పుడు వస్తున్నారే? ఏమో కానీ చారు చాలా బాగుంది. మొత్తం తినే. సింక్లో అంట్లున్నాయి. అమ్మ నిన్ను మొత్తం 9 మంది తోమేశాడు. అసలు నీ గురించి పూర్తిగా తెలిసే పెళ్లి చేసుకుంటున్నాడంటే బావా? దాని గురించి మీకే సరిగ్గా తెలీదు. ఇంకా బెంగళూరులో ఉండేవాడికి ఎలా తెలుస్తుంది? ఏదో ఒకట్లే కానీ నాకు పని ఉంది, నేను వెళ్తున్నా. బాలు 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 పిలుస్తే అట్నే వస్తుంది. ఆఫీస్లో హాఫ్ డేనా? జయనగర్లో చిన్న పనుండి వచ్చాను సార్. మా పెళ్లి కార్డు వచ్చింది. పెళ్లి కాడా? అప్పుడే పెళ్లి దాకా వచ్చిందా? కార్డు కూడా ప్రింట్ అయింది. మీ పేరెంట్స్ ఉంటే బాగుండేదే. కాఫీ తాగుతారా? సార్, కల్పన గారు. వినపడుతుంది కదా, మేడం డ్యూటీలో ఉంది. శ్రీధర్? అవునండి. మీతో ఫోన్లో మాట్లాడింది నేనే. హలో సార్. మేడం బిజీగా ఉంది, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే అండి, పదండి. లోపల సీన్ చూసి కంగారు పడ్డావా? ప్రొఫెషన్లో కొన్ని తప్పవు కదా, మా ఉద్యోగం అలాంటిది. ఆఫ్ కోర్స్. కల్పన భర్త చనిపోయి 12 ఏళ్ళు దాటిపోయింది. అప్పటి నుంచి ధైర్యంగా ఒంటరిగా బాబును పెంచుకుంటూ వచ్చింది. కొన్నేళ్ళు పోతే వాడు కూడా రెక్కలొచ్చి ఎగిరిపోతాడు. నేను మా ఆవిడ తన వెల్ విషెస్. అందుకని ఈ వయసులో ఒక పార్ట్నర్ని వెతుక్కోమ్మా అని మేమే బలవంతం చేసి ఈ పెళ్లికి ఒప్పించాం. మీ అబ్బాయి? వాడు 5th చదువుతున్నాడు సార్. నా కొడుకు 2 ఏళ్ళు ఉన్నప్పుడే నా ఎక్స్-వైఫ్ శ్రీలంక వెళ్ళిపోయింది. షీ గాట్ మ్యారీడ్ అగైన్. నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన రావడానికి చాలా కాలం పట్టింది. బాబాయ్, కమాన్, కూర్చోండి, మాట్లాడుతూ ఉండండి. వస్తాను. కూర్చోండి. ఇబ్బంది పడకుండా మాట్లాడుకోండి, నేను లోపల ఉంటాను. సరే, రైట్. నానా నానా, పెళ్ళి ఎలానో చాలా సింపుల్గా చేసేస్తున్నాము. రిసెప్షన్ అనేది ఏదైనా మంచి హోటల్లో చూసి చేద్దాం నానా. నానా, ఖర్చులో ఖర్చు. నా పెళ్లి కూడా చేసేనా ఇంటికి పెద్ద కొడుకుని.
మరి నాకు ఆర్డర్లో వద్దాం రా అన్నయ్య. అందరం చేసుకుందాంరా. మీ అమ్మ పోయి చాలా కాలం అయింది. నేను కూడా లైఫ్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. డాక్యుమెంట్స్ రీసబ్మిట్ చేయమన్నారు. మండే చేస్తా. సరే, బట్ మండే వితౌట్ ఫెయిల్ సబ్మిట్ చేసి. సరే చేస్తాలే, కానీ నువ్వు ఇది వరకు యుఎస్లో ఉన్నప్పుడు విక్టోరియా సీక్రెట్ స్టోర్కి వెళ్ళావా ఎప్పుడైనా? మా ఓనర్ వచ్చాడు. వాడేంటి ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటాడు. వాడున్నా సరే నువ్వు నాతోనే మాట్లాడు. హైదరాబాద్ ఉడికి మాట్లాడు 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 మాట్లాడు. సరే, నాకు వీసా వచ్చేలోపు నువ్వు యూఎస్కి వెళ్తే విక్టోరియా సీక్రెట్ స్టోర్ నుంచి నాకు కొన్ని పట్టుకురావాలి, సరేనా? బాలచందర్ ఉన్నావా? బాలసుబ్రహ్మణ్యం. సరే పట్టుకొస్తా. ఓ సిగ్గుపడుతున్నావా? అయినా కబాబ్ మీ హడ్డిగాడు ఉన్నంత వరకు నువ్వు నాతో మాట్లాడవు, కానీ వెళ్ళు, ఇద్దరు వెళ్ళి సరసాలాడండి, నేను పడుకుంటా. సేమ్ టు యూ. ముద్దు పెట్టిందా? నాకు తెలుసులే. ఇక తీసుకు ఐస్ క్రీమ్ చల్లగా ఉంటుంది. ఫోన్ ఇవ్వు. నాన్న ఏం చెప్పాడక్క? అసలు నీ వయసు ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? అరే టిక్ టాక్ వీడియోలు చూసి ప్రేమించడం ఏంటి? నాకు అర్థం కాదు. ఆ బేవర్స్ గాడి ఫోటో చూపించు. చూపించు. అరే వీళ్ళంతా ఎవరే? కిరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అక్క. చేనేత కార్మికులకు సంఘీభావం తెలుపుతూ ఒక వీడియో చేశారక్క, సూపర్ ఉంటుంది. అందులో స్టిల్ ఇది. నీకేమైనా పిచ్చా వెర్రా? సంఘీభావం అంటే అర్థమేంటే? చేనేత కార్మికులంటే ఏం పని చేస్తారే? ఏం తెలీదు. సరే, ఇందులో వాడెవడు? కిరణ్ ఎవడు? నేను చెప్పను. నేనేం చేస్తా నాన్నకు నచ్చదు. నువ్వేనా అర్థం చేసుకుంటావు అనుకున్నానక్క. కిరణ్ చాలా టాలెంటెడ్. నేను కిరణ్నే పెళ్లి చేసుకుంటాను. ఆడి టాలెంట్లన్నీ వీడియోలోనే చూపించాడా లేదా నీ దగ్గర కూడా? చిచ్చి లేదక్క, కిరణ్ అలాంటి వాడు కాదు. ఆడవాళ్ళంటే చాలా రెస్పెక్ట్. ఆగు, ఉమెన్స్ డే రోజు చేసిన వీడియో చూపిస్తాను. లాగి పెట్టి ఒక్కటిచ్చానంటే ఇందుకు కాదు మీ నాన్న కోపం వచ్చేది. నీకు పెళ్ళంటే జోకులైపోయిందే. ఇక ముందు ప్రేమ పెళ్ళి అని వీడితో ఏమైనా మాట్లాడవనుకో, మీ నాన్న కాదు నేను తంతా నిన్ను. అసలు నిన్ను కాదు, ఆ లోపలికి తోసి తోలు తీసేయాలంతే. ఇంకోసారి వీడితో ప్రేమ పెళ్ళి అని ఏమైనా మాట్లాడతావా? ఏ ఛే, ఏం వినబడి చావట్లా. ముందు మాట్లాడి ఆ తర్వాత ఏడు. మాట్లాడను. చూడు, అంతా నీ మంచి కోసమే కదా. ఇక మీద వీటితో ప్రేమ పెళ్ళి అని మాట్లాడితే నేనే తంతా. చెప్పు. మా నాన్నకి మన గురించి జస్ట్ అది హింట్ ఉందనుకున్నాను కిరణ్, కానీ మొత్తం తెలుసు. నాకు భయంగా ఉంది. మనం తొందరగా పెళ్లి చేసేసుకుందాం కిరణ్. ఓ, నేనేదో చేస్తాను, నువ్వు టెన్షన్ పడకు. భయంగా ఉందరా? ఏమైంది మచ్చా? వాళ్ళ నాన్నకి మొత్తం తెలిసిపోయిందంట. అర్జెంటుగా ఏదో చేయాలి. వాళ్ళ నాన్ననా? మేమేదో చేయాలంటున్నాను. ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఇక్కడికి వచ్చి నేను చేయాలి తగిన ఇంత మించి ఐడియాలు రావు మనకి. రే, పెళ్ళి అయిన తర్వాత ఇల్లు అద్దెకి తీసుకోవాలా? ఆ ఇంటికి అడ్వాన్సు, ఫర్నిచరు, ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడరా?
మా నాన్న లోన్ ఫైనల్ ఇన్స్టాల్మెంట్ కట్టమని డబ్బులు ఇచ్చాడు. అది ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా కట్టొచ్చు. ముందెళ్ళి పెళ్లి చేసుకోండి. వద్దురా, ఇంట్లో తెలిస్తే ఏం చేస్తావు? వీడు గారి సమాజే. మన డబ్బు అయితే భయపడాలి మచ్చా. ఏం కాదు, డబ్బు కట్టకపోతే బ్యాంక్ వాడికి బొక్క. మా బాబు మరీ భయస్తాడు. మీరు వెళ్ళి పెళ్లి చేసుకోండి. నీలా తెగింపు ఉండాలరా లైఫ్లో. నేను మా అక్క మరీ బిత్తరగాళ్ళ పెరిగాం. గీజరు ఇస్త్రీ పెట్టి ఒకేసారి ఆన్ చేస్తే ఎక్కడ ఫ్యూజ్ ఎగిరిపోద్దో అని ప్రతి విషయంలోని మరీ అతి జాగ్రత్తగా ఉంటాం. చెయ్యి. నీ సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంక్కి వెళ్ళి పర్సనల్ లోన్ అప్లై చేద్దాం. ఆ వచ్చిన డబ్బుతో ఆ బిల్ కట్టేద్దాం. మెల్లగా ఆ లోన్ ఈఎంఐ కట్టుకుంటూ తీర్చేద్దాం. ఒకవేళ లోన్ రిజెక్ట్ అయిందనుకో, ఓకే అండి. లోన్ ఎప్పుడు వస్తుందండి? అంటే నేను కొత్తగా జాయిన్ అయ్యానండి. మా బాస్తో డిస్కస్ చేసుకొని చెప్పలేను. లోన్ కన్ఫర్మ్ అవుతూనే మీ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ వస్తుందండి. దీంట్లో ఆల్టర్నేట్ నెంబర్గా మా అమ్మ నెంబర్ ఇచ్చాను, కానీ లోన్కి సంబంధించిన ఏ మెసేజ్ అయినా నా నెంబర్కి వచ్చేలా చూడండి. అయిందా? అయింది సార్. సిగ్నేచర్స్ అన్ని ప్రాపర్గా పెట్టారమ్మా? మీకు మెసేజ్ వస్తుందిలే. దీంట్లో ఆల్టర్నేట్ నెంబర్గా ఏం లేదు సార్. ఓకే, పద వెళ్దాం. ఇదిగో, ఈ వాటికి నేను ఈ పని చూసుకుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళు. కొత్త పెళ్ళిందిగా. థ్యాంక్ యూ సార్. మీ నాన్న అన్నయ్యలకి గొడవైంది. ఓహో, టీవీలో తమన్నా పాట చూసి తను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నారట. దానికి మీ అన్నయ్య ఒప్పుకోలేదని గదిలోండి బయటికి తనవేశారు. అరే రే 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 రే. వాళ్ళు మన గదిలోనే ఉంటారట. అవునా? ఏంటదే, మన రూమ్లోనా? మరి మనము అరవకు వాళ్ళ గొడవ సెటిల్ అయ్యేదాకా మన హాల్లోనే పడుకోవాలి. ఒరే సత్య, అర్జెంటుగా లాయర్ని పిలిపించరా. ఆస్తులు రాయింగ్ చేసుకుని నాన్న ఇంట్లో బయటికి గిడేద్దాం. అప్పుడు దాకా మీ ఎదురు మీ రూమ్లోనే. నువ్వే చెప్పమ్మా, ఈ వయసులో మాట్లాడవలసిన మాటలేనావి? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటానంటున్నాడు. ఏ హీరోయిన్లో మన వాళ్ళు లేరా? ఆ అమ్మాయి ఎవరా అన్నయ్య? ఐటమ్ సాంగ్ చేసింది, ఈ మధ్య తెగ హిట్ అయిపోయింది. ఆ ఫ్లాప్ సినిమాలు హీరోయిన్ గురించి నాకు చెప్పు. ఒరే, నువ్వు ఆ లాయర్ సంగతి చూడు. జనాలు సినిమా హాల్ కాకపోతే అమ్మాయి ఏం చేస్తుందిరా? పెళ్లి టైంలో అంతమందిలో ఉన్నా మనం హ్యాపీగానే ఉన్నాం. ఈ ఇంట్లో ఆ మాత్రం ప్రైవసీ కూడా దొరికి సావట్లేదు నాకు. మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం ఉషా. నీతో ఆ కొంచెం సేపైనా హ్యాపీగా ఉండొచ్చు. నేను తర్వాత ప్రోగ్రామ్ ఏంటి? నీకు అర్థమైందని నాకు తెలుసు. నీ పోలీస్ చూపులు నా దగ్గర చూడుకో. చెప్పు, ఏం ప్రోగ్రాం పిన్ని? ఎక్స్ప్లెయిన్ చేయమంటావా? పిల్లలున్నారు పిన్ని. పోనీ మా ఇంట్లో అరేంజ్ చేయనా? నేను మీ బాబాయి స్రవంతి ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటా, ఓకేనా? ఏమంటావు? పిన్ని, నా వయసు ఎంత? మీరు ఇలా మాట్లాడడం నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం చేసుకోండి. జరగాల్సింది జరుగుతుంది. తొందర ఏముంది చెప్పండి. అవును, స్రవంతేది? దాని లవ్ మ్యాటర్ నీకు తెలుసు కదా. ఈ మధ్య మీ బాబాయ్ దాన్ని కొట్టే వరకు వచ్చారు. అప్పటి నుంచి దానికి మాకు మాటలు సరిగా లేవు. ఎప్పుడు చూసినా ఆరోగ్యం బాగలేదంటుంది, బయట తిరుగుతుంటుంది. ఏం చేయమంటావు? సర్లే, నేను మళ్ళీ తనతో ఒకసారి మాట్లాడతాను. నువ్వేం బాధపడకు. బయలుదేరదావా? పద. సరే బాబాయ్, మళ్ళీ ఒకసారి ఆలోచించు. నేనంతా చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళరా పిన్ని. అలాగే కలుద్దాం. పెళ్ళికి ముహూర్తం సరే, ఫస్ట్ నైట్కి కూడా ముహూర్తం ఏంటత్తా? నిజంగానే ఫస్ట్ నైట్కి ముహూర్తం ఏంటమ్మా? వింటుంటేనే డోకొస్తుంది. అందుకేనేమో నీ ముహూర్తం. అన్ని పద్ధతి ప్రకారమే జరగాలండి అని గంటకోసారి అంటాడు. ఆ అబ్బాయి చాలా మంచోడు కాబట్టి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఎక్కడ ఈ రోజుల్లో. బాలు అడిగాడా? అసలు ఇప్పట్లో ముహూర్తమే లేదు.
మీ ఆయనేమో అమెరికా వెళ్ళిపోవాలి, నీకెప్పుడు వీసా వస్తుందో తెలీదు. అందుకే దొంగ ముహూర్తం పెట్టించుకురమ్మని ఆ రాజేష్ గారిని పంపించాను. ఆ తంతేదో కాస్త అయిపోతే అన్ని పద్ధతి ప్రకారం జరిగాయని మీ ఆయన కూడా సంతోషంగా వెళ్తాడు. తంతు. అత్తయ్య గారు, ఇప్పట్లో సరైన ముహూర్తాలు లేకపోయినా ఏదో సెట్ చేసుకుని రమ్మన్నారట. మిమ్మల్ని ప్రతిసారి పద్ధతి అని ఇలా ఇరిటేట్ చేస్తున్నానని నాకు తెలుసండి. మరే విషయంలో మీకు ఇటువంటి ఇబ్బంది ఉండదండి, నన్ను నమ్మండి. అయ్యో, అంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకండి? మాకు అటువంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరేమో యుఎస్కి వెళ్ళాలి, బెంగళూరులో కూడా మీకు చాలా పనులు ఉంటాయి కదా. ఆ తంతు కాస్త అవ్వకపోతే అమ్మాయి మీరు వేరువేరుగా ఉండాల్సి వస్తుందని. నేను వెళ్ళి మీరు పిలిచినప్పుడు వచ్చేస్తానండి. నా ట్రావెల్ గురించి మీరు ఆలోచించకండి. నెక్స్ట్ 3 వారాల్లో ముహూర్తాలు ఉన్నాయన్నారు బావా. పర్లేదు, నాకు వర్క్ ఉన్నప్పుడు బెంగళూరు వెళ్తానండి, లేనప్పుడు హైదరాబాద్లో అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటా. ఆ ముహూర్తం అది కరెక్ట్గా పెట్టించండి, వచ్చేస్తాను. ఏంటి ఆవకాయలను ఒకేసారి పెట్టేసినట్టున్నారు? అంటే బావా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు, చెప్పాను. ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు, చెప్పాను. రారా తల పగల కొడతాను పెద్దవా. చెప్పింది ఒకటి, చేసుకొచ్చింది ఒకటి. చిచి, కన్నాడు చెప్పిన మన సూపర్ చేశారు కదా. తంతు. మోయ్. మా అమ్మ చీర ఇప్పటికీ తను చేయి పట్టుకున్నట్టే ఉంది. ఎందుకు వదిలేసావమ్మా? ఇంకా బతికే ఉన్నానరా. ఈ టిక్ టాక్లు మానేస్తే బాగుపడతావు గాడిద. మేము బయలుదేరతాను రా, నువ్వు జాగ్రత్త. మొత్తానికి బ్యాచులర్ కొంపని ఇల్లుగా మార్చేసావరా. అమ్మా, ఓసారి పాలు పొంగించుకోండి. ఏమ్మా, ఏదైనా ఇబ్బందా? ఏమైనా ప్రాబ్లమా? టెన్షన్ పడకూడదమ్మా, ఇవన్నీ మాకు మామూలే. నేను లేచిపోయి పెళ్లి చేసుకున్నాను, మా తమ్ముడు లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు. కేసులు అయ్యాయి, గొడవలు అయ్యాయి, టెన్షన్ పడకూడదు. అవును, మీ ఇంట్లో ఎప్పుడు చెప్పాలని ప్లాన్ చేసుకున్నారు? వీలు చూసుకు చెప్పమ్మా, తెలిసాక ఎలాగో మీ నాన్న మా వాడు కొడతాడు. దెబ్బలు గట్టిగానే తగులుతాయి, ఎంతైనా పోలీస్ కదా. నాన్న నన్ను అలా భయపెట్టుకో. అయ్యయ్యో భయపడకమ్మా, చంపేయరు. 2-3 గట్టిగా కొడతారంతే. అప్పట్లో వీళ్ళ అన్నయ్య అలాగే కొట్టాడు, పుత్తూరెళ్ళి వచ్చాడు 2-3 సార్లు. ఫిక్స్ అయిపోయి. ఇది పెద్ద దెబ్బే కాదు, ఆ తర్వాత కుళాయి పైపులతో పడ్డాయి. సాలిడ్ గా పడ్డాయి. మరే కొడితే టెంకి పగిలిపోయింది మా వాడికి. ఏనానా? నేను ఒకసారి పార్లర్కి వెళ్ళి వస్తానండి. సరే. కాదు నాన్న, చిన్న లేచిపోయినప్పుడు కూడా ఎలా కొట్టారు కదా. అప్పు వాడికి నాకంటే మీ డబ్బు నాన్నకంటే ఎక్కువ. బిందికి మాటలు పడ్డట్టు పడ్డాయి. మరే చెప్పులతో కొట్టారంటే ఆకు, అందుకేనేమో తర్వాత ఒక్కడే లేచిపోయాడు పాపం. అమ్మా, నీకు విషయం చెప్పాలి. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు ఎవరికి కనిపించకుండా వినిపించకుండా వచ్చి మనం బయటికి వెళ్దాం. నీతో కొంచెం ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. సత్య అనే అక్కడున్నారేంటి? ఆదివారం కదా చెట్టు చూస్తున్నాం, నువ్వెక్కడికే? పనుంది. సెలవు రోజు పని ఏంట్రా? ఆఫీస్లో ముఖ్యమైన పర్సనల్ పని ఉందన్నయ్య. మేము కూడా వస్తాం రా. పర్సనల్ అంటున్నావు, ఆఫీస్ అంటున్నావు. ఇంట్లో ఆఫీస్ పనులు చేసుకోరా? అలానే నాకు ఆఫీస్లో పర్సనల్ పని ఉంది. ఇద్దరు వెళ్తున్నారా? మరి పర్సనల్ పని అంటావేంట్రా? ఇది మన ఫ్యామిలీ పని, మమ్మల్ని కూడా తీసుకెళ్ళరా. మేము కూడా వస్తాం రా.
ఉషాన్ ఆఫీస్లో కలీగ్స్కి పరిచయం చేయడానికి తీసుకెళ్తున్నానన్నయ్య. మీరంతా ఎందుకు? ఇప్పుడే చేస్తాను. మీ కొలీగ్స్ అంటే మాకు కొలీగ్సే కదరా, మమ్మల్ని కూడా పరిచయం చేయరా. చొక్కా ఏ, మర్చిపోతా నువ్వు ఆగనయ్యా. నన్ను ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళి పనులు చేసుకునేవరా? అసలు మీ ఇద్దరికి ఆఫీస్ గురించి కానీ ఆఫీసులో జరిగే పనుల గురించి కానీ ఏమన్నా తెలుసా? ఆ? నా మటుకు నేను ఏదో కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని ప్రశాంతంగా పని చేసుకుంటే నేను ఉప్పు కారం తినే మనిషినేగా. నా బతికింతేనా ఇంకా? ఆ, ఏవడిగేవని అంతలా కోప్పడిపోతున్నాడు. శ్రవంతి ఏమైంది? మా నాన్న కిరణ్ని చంపించేస్తాడని భయంగా ఉంది మేడం. అయ్యయ్యో. కాసేపు ఇక్కడ ఒక్కదాన్ని కూర్చొని ఏడుద్దామని వచ్చాను. ఇక్కడైతే ప్రైవసీ ఉంటుందని. చంపించడం ఏంటి శ్రవంతి? మీరు కోపడకండి మేడం. పర్లేదులేండి, మీ ప్రైవసీ కూడా మీది, మా ప్రైవసీ కూడా మాది. ఏ ఉషా? కూర్చోపో నువ్వు అక్కడ. ఏమైంది? నేను కిరణ్ ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నాం. ఇవాళే మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను. మా అమ్మ మా నాన్నకి చెప్తే ఏమవుతుందో అని భయంగా ఉంది. సర్లే ఏడవు. హలో, మా ఇంట్లో ఎవ్వరూ లేరు. ఎక్కడికి వెళ్ళారు? నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అది కాదు. మరేం అడగాలి? మళ్ళీ రాంగ్ క్వశ్చన్. నన్ను ఇంటికి రమ్మంటున్నావా? గుడ్ బాయ్. సర్లే, బాగా ఆకలేస్తుంది, భోంచేసి వస్తా. మీ ఆంటీ వాళ్ళు చేసిన సోదం తింటావు కానీ ఇక్కడికి వచ్చి నీకు సూపర్ హిట్ వంట చేసి పెడతా. బయలుదేరు. సరే. నీకు సరిగ్గా వంట రాదని చెప్పింది మీ అమ్మ? మా అమ్మ కన్నా బాగా వండుతాను నేను. ఏదో నీ అంచనా లిమిట్స్లో ఉంచాలని అలా చెప్పుంటుంది. అవును, ఇంట్లో ఎవరూ లేరు రా అనగానే నువ్వు కంగారు పడ్డావు కదా? కంగారా? దేనికి? ఊరుకోవోయ్, ఫోన్లో నీ గొంతు వింటేనే తెలిసిపోయింది. ముహూర్తం పెట్టేలోపు ఇది నన్ను ఏదో చేసేలా ఉందని భయపడిపోయావు కదా? ఏం చేస్తావని భయపడాలి? నాకు అస్సలు సిగ్గులేదు, పచ్చిగా మాట్లాడేస్తా. ఆలోచించుకో. ఇదేం మాట్లాడేస్తుందో అని తెగ ఇదైపోయావు కదా? నీ వీసా అప్లికేషన్ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? టాపిక్ మార్చేసావా? ఆ టాపిక్కే మాట్లాడుతున్నా. నువ్వు త్వరగా వీసా అప్లై చేసావు అనుకో, మనం త్వరగా అమెరికా వెళ్ళిపోవచ్చు. అక్కడ త్వరగా ఒక ఇంట్లో ఉండొచ్చు మనం. అప్పుడు నేను అదైపోటాలు ఇదైపోటాలు ఉండవు. అప్పుడు అప్పుడు నన్ను మరీ మెత్తగా అనుకుంటున్నావు కదా? నేను నీకంటే దొడుకు చూపించనంతే. చూపించని దొరుకుతనం దేనికి బాలరాజు? బాలసుబ్రహ్మణ్యం. ఎవరు వచ్చారులే? దుడుకుతున్నా లేదు, నా బొంద లేదు. ఎవరు వస్తున్నారు? లే, బాగోదు. బావా, నువ్వెప్పుడొచ్చావు? మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు షిఫ్టింగ్ అన్నావు కదరా, అప్పుడే వచ్చావేంటి? టూల్ కిట్ కోసం వచ్చానే, వెళ్తాలే.
కిచెన్లో అంట్లున్నాయి తోమేసిపో. బావా నువ్వు ఇక్కడే ఉంటే నీతో కూడా అంట్లు తోమిచ్చేస్తుంది ఇది. నా మాట విని నాతో వచ్చి. మా ఫ్రెండ్ ఇల్లు షిఫ్టింగ్ ఉంది బావా, కొంచెం హెల్ప్ కావాలి. దా. ముడ్డి మీదంట పో బయటికి. ఇట్స్ ఓకే, హెల్ప్ అంటున్నాడు కదా, వచ్చేస్తాను. సార్ ఒక పోలీస్ మేడం వచ్చింది సార్. లేడీస్ కాదు, జెంట్స్ ఎవరైనా వచ్చారో చెప్పు. అదే సార్, ఒక పోలీస్ మేడం వచ్చింది సార్. ఒక చిచ్చోరగాడు వచ్చింది సార్. మేడం వాళ్ళ హస్బెండ్ ఒక 2-3 టైమ్స్ వచ్చిపోయింది సార్. 2 టైమ్సా 3 టైమ్సా సరిగ్గా చెప్పు. సార్ అదే సార్, సరిగ్గా ఒక 2-3 టైమ్స్ వచ్చిపోయింది సార్. ఏదో గొడవ అయినట్టుంది సార్, సీరియస్గా వెళ్ళిపోయిండు. సరే టచ్లో. థ్యాంక్ యూ సార్. ఏంటండి ఇంకా మీరు రెడీ అవ్వలేదా? ఈరోజు బ్యాంక్ హాలిడే అండి. మరి చెప్పలే. సినిమాకి వెళ్దామా? ఆన్లైన్లో టికెట్లు చూస్తున్నానండి. పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుని ఆన్లైన్లో సినిమా టికెట్లు చూస్తున్నారా? అయినా మన పరిగెత్తుకుని వెళ్ళేది సినిమా చూడ్డానికి కాదులేండి. భలేవారండి, అర్థమైందండి. మన ఇద్దరికి కాస్త ప్రైవేట్ టైం దొరుకుతుందనే కదా. అబ్బా ఫోన్లే, ఇదైనా అర్థమైంది మీకు. యాక్చువల్గా నేను కూడా మిమ్మల్ని 1-2 సార్లు అడుగుదామని ట్రై చేసి ఆగిపోయానండి. మరి నన్ను ఎందుకు అడగలేదు? బండి ఎందుకు ఆపారండి? మీ దగ్గర ఆర్సీ ఉందా, లైసెన్స్ ఉందా అని అడగడానికి ఆపట్లేదండి. కంగారు పడకండి. అరే, ఎందుకు మీకు అనిపించిన వెంటనే నాకు చెప్పలేదు? కారణం చెప్పండి. కారణం నాకు తెలీదండి. ఓ శ్రీధర్, నేను ముందు నుంచి కూడా మీకు చెప్తున్నది ఇదే. నాతో కొంచెం ఓపెన్ అప్ అవ్వండి. మీ మనసులోనే మీరు అనుకుంటే నాకెలా తెలుస్తుంది? సారీ అండి మిమ్మల్ని బాధ పెట్టినందుకు. బండి ఎందుకు ఆపారని తెగించి ఓపెన్గా అడిగానే లేదా? పిన్ని చెప్పు. కల్పన ఎక్కడున్నావు? ఒక చిన్న పని మీద బయటకు వచ్చాం పిన్ని, తర్వాత చేయనా? ఒకసారి ఇంటికి రావా, నీతో మాట్లాడాలి. ఇప్పుడా? రేపు రానా? ఈరోజు కుదరదా? సర్లే వస్తున్నా. పాపం పెద్దావిడ, ఏం అవసరమో ఏమో. వెళ్దామండి. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఏం కావాలో మీకు తెలుసు, ఒక్క మనకు తప్ప. శ్రీధర్, ఈ మధ్య సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవన్నీ చూసి ఆర్య సమాజ్ హ్యాంగ్ అవుట్ ప్లేస్లా అయిపోయింది వీళ్ళకి. వెళ్ళి వాడిని బొక్కలోకి తోసి దీని ఇంటికి లాక్కొస్తాను. ఆ పని నేను చేయలేనా? వద్దు, దాని ఇంటికి తీసుకొచ్చి కొట్టి తిట్టి ఇదంతా చేయడం నాకు ఇష్టం లేదు. అది వాడిని కావాలనుకుంది, మనల్ని రిజెక్ట్ చేసింది. పిన్ని, ఫస్ట్ నైట్ అయిందా? అవన్నీ ఎలా అడుగుతారండి? మనకు నచ్చినా నచ్చకపోయినా అది టూ పర్సనల్ కదా. ఇంకా అవలేదు. మేము ఇంతకంటే పర్సనల్గా మాట్లాడుకుంటాం. మీ ఇద్దరికి ఇబ్బంది అయితే లోపలికి వెళ్ళొచ్చు. అయితే దీని ఇలా కాదు,
గిల్ట్తో కొట్టాలి. పిన్నిని ఒక పని చెయ్యి, దానికి ఫోన్ చేసి దాని పెళ్లి విషయం వినగానే బాబాయికి గుండెపోటు వచ్చిందని చెప్పు. ఈ ఐడియా మాత్రం వెబ్ సిరీస్ సీరియల్ లాగే ఉందండి. వర్కౌట్ అవుతుందని చెప్పామండి. అయినా పిన్ని, ఇంత జరుగుతున్నా నాకు ముందే ఎందుకు చెప్పలా? నీకు కొత్తగా పెళ్ళయింది, ఆ సంతోషంలో నువ్వు ఉంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పడం ఎందుకని మీ బాబాయే వద్దన్నాడు. ఆ హార్ట్ అటాక్ ఐడియా పాపమండి అమ్మాయి. ఫస్ట్ నైట్ కానీ అయిపోయిందా? మళ్ళీ ఆ అమ్మాయిని తిరిగి తీసుకురాలేం. అలాంటప్పుడు కొంచెం ఇలాంటి పాపప్ ఐడియాస్ కావాలండి. మనం సినిమాకి వెళ్తున్నామా? ఇంకెక్కడ సినిమా? ఇంటికి పోనివ్వండి, పిల్లలు వచ్చేలోపు కాస్తైనా ప్రైవేట్ టైం దొరుకుతుంది. ఇంటికి వెళ్ళగానే కేక్ చేస్తానండి, పిల్లలు సర్ప్రైజ్ అవుతారు. నీ కోసం కొట్టించిన పోస్టర్ వేస్ట్ అయిపోయిందిరా. మా బావ ఒక పోస్టర్ చూపించాను రా, మ్యాటర్ అర్థం కాల. ఈ ఆర్మీలో జాయిన్ అవుతున్నాడా అని అడుగుతున్నాడు. అరే కిరణ్, ఇప్పుడు లేట్ అయిపోయింది అనుకో, సరదాగా ఇన్స్టాల్లో పెట్టేద్దామా పోస్టరు? ఇంకా లేట్ ఏం కావాలా, అయినా వద్దు. లేట్ అవ్వలేదా ఏంట్రా? అంటే ఇంకా ఊహునా? ఎదవ సానుభూతి చూపించకండి, ప్రాబ్లం ఏం లేదు. మరి ఎక్కడరా, పెళ్ళైన దగ్గర నుంచి మా నాన్న బాధ పెట్టాను, మా నాన్న నాతో మాట్లాడలేదు అని ఏడుస్తూనే ఉంది శ్రవంతి. ఇప్పుడు వెళ్ళి రొమాన్స్ ఫస్ట్ నైట్ అన్నాను అనుకో, మొహం మీద ఉమ్ముద్ది. అయినా మరీ ఏంట్రా, నాకేదైనా ప్రాబ్లం ఉందనుకున్నావా? పిల్లలు పుడితే వాళ్ళ పేరెంట్స్కి క్షమించి దగ్గరికి వస్తారని చెప్పరా. అలా అని గ్యారంటీలు లేవు రోయ్. పెళ్ళి అయితే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఆ టైప్లో ఇది కూడా ఒక లత్కోర్ ఫిలాసఫీ. అలా కాదు కానీ శోభనం అనేది మంచి పౌష్టికాహారం లాంటిది. ఆరోగ్యానికి మంచిది, ఫేస్లో గ్లో వస్తుంది, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ పోతాయి. ఈ లాంగ్వేజ్లో చెప్పు, బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది కదా, పడిపోతుంది. రే పద, ఈరోజు నీకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేద్దాం. లే. అవునరా, పదా పదరా. సెగ్మెంట్ లో మొదటి పాట 1996 లో వచ్చిన కథా కమామిషు చిత్రం నుంచి తథీం ధిరనరే. వాసు తర్వాత ఇస్తా. సరే అన్న. కళ్ళు తెరుచుకొని నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? నన్ను పెళ్లి చేసుకున్నది అందుకేనా? తెలుసా, నీ ఇలాంటి మాలోకాలకు అర్థం కావాలని అలాంటి పేర్లు పెడతారు. హనీమూన్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మరి మన ఫస్ట్ నైట్ చెప్పు. నన్ను ఏం చెప్పమంటావు? అరే మరి మనకి ఇంట్లో కుదరదు, నీ పార్లర్లో కుదరదు, ఇంకెలా ఉషా? నాకు తెలీదు. అలా మాడతావేంటి ఉషా? ఇంకెలా మాట్లాడమంటావు? మీ ఇంట్లో సిచ్యువేషన్ ఇలా ఉంటుందని పెళ్లికి ముందు నువ్వు ఊహించలేదా? చెప్పు. నేనేదో ఒక రిసార్ట్ బుక్ చేస్తాను. చెయ్యి. ఇప్పుడున్న సమస్యలకి అప్పులు కూడా తోడవుతాయి. మరి అయితే ఇక్కడ ఏదైనా హోటల్ బుక్ చేస్తాను. మనకి పెళ్ళయింది, ఇదే ఊర్లో ఏదో హోటల్ బుక్ చేసుకుని మొహాలు కవర్ చేసుకుని వెళ్ళొస్తే ఎవరైనా చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. అరే మరి ఇంకేం చేయమంటావు? నాకు తెలీదు. లేట్ అయిపోయింది, పడుకో. పడుకుంటాలే కానీ ఈరోజు మీనా నాకు కుకీ జార్ అనే ఒక కొత్త యాప్ గురించి చెప్పింది, తెలుసా? డేటింగ్ యాపే కదా, తెలుసు. అది ఈ మధ్య బాగా వాడుతుంది, ఎవరితోనో వీడియో కాల్స్ కూడా చేస్తుంది, తెలుసా? ఏం చేస్తారే మీరు వీడియో కాల్స్లో అని అడిగితే బాలు నడుగు చెప్తాడు అంది. చెప్పు కదా బాలు. వాళ్ళు ఏం చేస్తారో నాకు ఎలా తెలుస్తుంది దివ్య? బాలు బాలు
మనం కూడా కుకీ జార్ యాప్లో జాయిన్ అయ్యి వీడియో కాల్స్ చేసుకుందాం కదా. దానికి కుకీ జార్ ఎందుకు? ఇప్పుడు వీడియో కాల్లోనే ఉన్నాగా. బాలు, నీ ఆఫీస్ పని నేను పడుకున్న తర్వాత చేసుకో. ఇప్పుడు కొంచెంసేపు నాతో మాట్లాడొచ్చు కదా. నీ వీసా అప్లికేషన్ ఎక్కడి వరకు వచ్చింది? నీకు ఏ టైంలో ఏం మాట్లాడాలో బొత్తిగా తెలియదు కదా. ఆ వీసా టాపిక్ తప్ప నాతో మాట్లాడడానికి ఇంకేం లేదా? సారీ దివ్య, నీకు కోపం తెప్పించాలని కాదు, నువ్వు డిలే చేస్తున్నావు అని అడిగాను. నాకు నిద్ర వస్తుంది, నేను తర్వాత మాట్లాడతాను. దివ్, సార్ మేడం లోపల ఉన్నారు. బిజీగా ఉండుంటారు. నేను ఇచ్చానని చెప్పి ఇచ్చేసేయండి. అలాగేనండి. ఏంటి ప్రాబ్లం? మేడం, మా వీధిలో కార్ పార్క్ చేస్తుంటే రోజు ఎవడు పంచర్ చేస్తున్నాడు. అక్కడ కానిస్టేబుల్ అయినా పెట్టండి, లేదా సీసీటీవీ అయినా పెట్టించండి. మేడం, మీకు సార్ ఇచ్చారు చీర అనుకుంటా. ఏం చేస్తుంటావు? రియల్ ఎస్టేట్, లోన్ రికవరీ, జ్యోతిష్యం, వాస్తు, డిటిపి, కలర్ జిరాక్స్, ప్యాకర్స్ అండ్ మూవ్. ఈ డ్రెస్ ఏంట్రా? బీచ్ వేర్ మేడం. హైదరాబాద్లో బీచ్ ఎక్కడుందిరా? హలో, సిఏ గారు ఇంకా బిజీగానే ఉన్నారా? మెంటల్ది సార్, కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే చొక్కా బాలేదని చంపదెబ్బ కొట్టింది. రే, షీఈ్ మై వైఫ్. అది ఇది అన్నావంటే పళ్ళు రాలు కొడతాను. పో. ఆ ఓషా ఎవడికి పడితే వాడికి లోన్స్ ఇచ్చాడు. రికవరీ వాళ్ళు ఇష్యూ రైజ్ చేశారు. ఆడిట్ వాళ్ళు నన్ను ఎక్కి తొక్కుతున్నారు. బీ వెరీ స్ట్రింజెంట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద క్వార్టర్. ఏ మాత్రం క్వశ్చనబుల్గా ఉన్నా వెంటనే రిజెక్ట్ చేసి పడేయండి. అర్థమైందా? ఎస్ సార్. గో. ఏంటి ఒంట్లో బాలేదా? రేపు పొద్దున్నే లేచి షాద్ నగర్ వెళ్ళాలి, అందుకే త్వరగా పడుకున్నా. కిరణ్, వంట చేశాను. కొత్త ప్రాజెక్టా? హలో, ఏదో కొరియర్ పంపారు. నిన్న వాడి బర్త్డే కదమ్మా, కొత్త షర్ట్ పంపించాను. సరే అండి, ఉంటాను. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. నేను ఇంట్లోనే ఉన్నాను, నాకు చెప్పాలనిపించలేదా? నన్ను ఏడిపించాలనే కదా. అసలు రోజు నాకు ఇంకా వేరే పని లేనట్టు నిన్న అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని అడగటం నాకు చాలా చిరాకు అనిపించింది ఉషా. అసలు నేనంటే నీకు ఇష్టమా లేదా అని డౌట్ వచ్చింది. అందుకే నా వర్క్ నేను చూసుకుంటున్నాను. సత్య, కొన్ని రోజులుగా నేను ఒక పెద్ద స్ట్రెస్లో ఉన్నాను సత్య. నేను కూడా. ఎప్పుడు ఇస్తావు డబ్బులు? 3 లక్షలు పైగా గీకో తెలుసా? ఎరా వంశీ, ప్యాకెట్లో పెట్టావు డబ్బులని.
నా దగ్గర కుదరవు ఇలాంటివి. లోపల సామాన్లు వేసుకెళ్ళిపోతా. అర్థమైందా? ఫ్యామిలీయా? రారా వంశీ. డబ్బులు కట్టరు కానీ మేకప్లు మళ్ళీ మొక్కలకి. ఎవరే వాళ్ళు? క్రెడిట్ కార్డ్ బిల్ కట్టమని వచ్చారే. అమ్మని ఇంటి వరకు వచ్చారా? ఇంకొక్కసారి ఆ పర్సనల్ లోన్కి ట్రై చేస్తానే. వచ్చిందా సరే, లేకపోతే నా వల్ల కాదు. చిచి, నా మొహం అద్దంలో చూసుకుంటే నాకే చిరాకేస్తుంది. లైఫ్లో ఎప్పుడు ఇంత స్ట్రెస్డ్గా లేను. అసలు బాలుకి నేను ఇష్టమో కాదో కూడా నాకు అర్థం కావట్లేదే. ఆ మాత్రం దానికి ఎందుకు ఈ పర్సనల్ లోన్స్, టెన్షన్స్ ఇవన్నీ? ఇంకా మా ఫస్ట్ నైట్ కూడా కాలేదే. మీరిద్దరూ మీ ఫ్యామిలీస్తో రావాలి. దూరం పల్లెటూరు అని ఎగ్గొట్టొద్దు. అసలే ఇది నా మొదటి పెళ్ళి. కరెక్ట్ సార్. మన వాళ్ళు లంచ్ చేసి వచ్చిన తర్వాత మీరే ఇచ్చేయండి, సరేనా? ఓకే సార్. ఖచ్చితంగా రావాలి శ్రీధర్. ఆ ముష్టి జోక్ అంత ఆవేదన చెందక్కర్లే సత్య. లైట్ తీసుకో. ఏమైంది సార్? అసలైనా ఎప్పుడో ఎవరో శాంక్షన్ చేసిన లోన్స్కి ఇప్పుడు నన్ను ఎలా క్వశ్చన్ చేస్తారు సార్? చస్తున్నాను. దానికి తోడి ఇంట్లో చిరాకులు ఒకటి. నీ పర్సనల్ లైఫ్ బాగుంటే ఇవన్నీ చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ముందు అక్కడ ఫోకస్ పెట్టు. ఏమైంది? నాకు ఉషకి సరిగ్గా మాటలు లేవు సార్ ఈ మధ్య. ఇంట్లో అసలు మాట్లాడుకోవడానికి కూడా ప్రైవసీ ఉండట్లేదు సార్. బయటికి వెళ్దామా అంటే రాను అంటుంది. మీ దగ్గర దాచేదే ఉంది సార్. కొంచెం ఇంటిమేట్గా ఉందామన్నా కుదరట్లేదు సార్. నాకెందుకో తను మా మ్యారీడ్ లైఫ్ గురించి చాలా డిసప్పాయింటెడ్గా ఉందేమో అనిపిస్తుంది సార్. వీటన్నిటికి ఒకటే సొల్యూషన్. దూరం పల్లెటూరుని ఆలోచించకుండా వాడు పెళ్ళికి అటెండ్ అయ్యి మార్కులు కొట్టేయటం. నీకు ముందే చెప్పాను కదా, నీకు ప్రమోషన్ కావాలన్నా ట్రాన్స్ఫర్ కావాలన్నా బాస్ అప్రూవల్ ఇంపార్టెంట్. అర్థమైందా? నువ్వు ట్రాన్స్ఫర్ చేయించుకొని నువ్వు మీ ఆవిడ సెపరేట్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. వాడు మొదటి పెళ్ళిని జోకేశాడు కదా, అది నా రెండో పెళ్ళి మీద సెట్ అయ్యారు. నేనేమైనా ఫీల్ అయ్యానా? లైట్ తీసుకోవయ్యా. యా. దా స్వీట్ తీసుకో. నేను నైట్ రావడానికి లేట్ అవుతుంది. మీరిద్దరు భోంచేసి పడుకోండి. హెయిర్ కట్ చేయమన్నాను కదరా. సరే, నాన్న వస్తే చెప్పి. నాన్నకు కూడా లేట్ అయిద్దంటమ్మా. ఏ? శ్రీలంక నుంచి ఆవిడ వచ్చిందంట. ఎందుకు? ఇవో సంతకాల కోసం అంట. సరే, నువ్వు వెళ్ళి తలుపేసుకో. జాగ్రత్త. సరే అమ్మా. అప్పుడెప్పుడో కొన్న ప్రాపర్టీ కోసం ఇండియా వచ్చిందా? అంత కక్కుర్తేంటమ్మా? నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు బాబాయ్. ఏదో కంపరంగా ఉంది. నువ్వు అవన్నీ పట్టించుకోకు. ఈ వయసులో నాకు ఇవేం కాంప్లికేషన్స్ బాబాయ్. నోనో, నాకు ఇదేం నచ్చట్లా. అబ్బాయికి వస్తారు, ఫోన్ చేయి. అసలు ఈ మధ్య ఫోన్లో మాట్లాడడం కూడా తగ్గిపోయింది. అతను బ్యాంక్ వెళ్దాం, అక్కడే మాట్లాడుకోండి. ఇవన్నీ ఇంట్లో పిల్లల ముందొద్దు. ఇలాంటివి ఎప్పటికప్పుడు మాట్లాడి సెటిల్ చేసుకోవాలి.